హలో గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మొత్తానికి ఇక మిద్దె తోట ధరల మంటకు టాటా. ఇక రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం. ఇక సాగుపైన ఆసక్తి చూపుతున్న గృహిణీలు. విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయలు విధానం. మొత్తానికి మిద్దె తోట అంటే బంగ్లా, ఎవరికైతే బంగ్లా ఉంటుందో ఆ బంగ్లా మీద తోట కూరగాయల పెంపకం చేస్తూ ఉన్నారట గృహిణీలు. మొత్తానికి దీని మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట. ఇగో పరిస్థితి, కూరగాయల రేట్లు ఎక్కువ పెరగడంతో వాళ్ళ ఇండ్లపైన మొత్తానికి కూరగాయలు పెంచుకునేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ రకంగా పెంచుతున్నారు. ఇక్కడ చూడరు, ఇగో తీరొక్క కూరగాయల మొక్కలతో ఇక అలరారుతున్నటువంటి చంద్రవతి ఇంటిపైన మొత్తానికి మిద్దె తోట. ఇగో ఈ అక్క వాళ్ళ ఇంటి మీద మొత్తానికి ఈ రకంగా తోట ఏర్పాటు చేసింది. మొత్తం డ్రమ్ములల్లా, చిన్న చిన్న కుండీలల్లా వంకాయ చెట్లు, ఇదేదో మునిగకాయల చెట్లు, మిర్చి, మొత్తం టోటల్ అన్నీ పెట్టేసింది. కొత్తిమీర, టమాటా అన్ని చెట్లు పెట్టేసినట్టున్నది. ఈ రకంగా మిద్దె పైన ఉన్నటువంటి ప్లేస్లో కూరగాయలు పండిస్తారు ఇవాళ రాష్ట్రంలో. ఇకపోతే రామోజీ గ్రూప్ నుంచి సంబురాల సబల మిల్లెట్స్. మొత్తానికి రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ. త్వరలో మరో 55 ఆహార పదార్థాలు సొంత R&D. ఇక కేంద్రంలో అభివృద్ధి. సబల డైరెక్టర్ ఇక సహారి చెరుకూరి వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. మొత్తానికి రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ అంటూ ఇక్కడ ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ చేయబోతున్నారట. ఇక మరో 3 మార్గదర్శి శాఖలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ. MD శైలజా కిరణ్. మొత్తానికి రామోజీరావు జయంతి సందర్భంగా మరో 3 మార్గదర్శి శాఖలు కూడా రాబోతున్నాయట. ఇక నూతన మార్గదర్శి శాఖలను హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించినటువంటి అనంతరం ఇక ప్రసంగిస్తున్నటువంటి మార్గదర్శి MD శైలజా కిరణ్. ఇకపోతే ఇక్కడ చూద్దాం. ఇగో రేవంత్ రెడ్డి సారు మొత్తానికి చేతులు ఆబట్టి ప్రజలకు ఏదో చెప్తా ఉన్నాడు. నేను ఉన్నా అంటున్నాడా, మరి నేను లేను అంటున్నాడా? మరి నేను వచ్చినాక మీకు బాగానే కష్టాలు అడ్డగోలుగా వచ్చినాయి, నా కష్టాలే మీకు జీవితాలని శాపనార్థం పెట్టినట్టు చూపిస్తున్నా, మరి సుఖంగా బతుకుర్రు అంటున్నా. ఈ చేతుంది ఒక్కసారి ఆ వీడియోది చేతును ఇక్కడ చూడుర్రి. ఇగో ఈయన ముఖంలో నవ్వు చూడుర్రి. మీ పని అవుట్. ఇక రేవంత్ రెడ్డి చేతి పెట్టినంటే మీ పని అవుట్ అన్నట్టు ఈ నవ్వు ఉన్నది. ఈయననేమో నవ్వుతూ చేతి పెట్టిండు. మీరు నా చేతి కింద మొత్తం నలిగిపోతారు అన్నట్టు ఉన్నది ఈ మ్యాటర్. ఇక రాజురా సభలో మాట్లాడుతున్న రాజురా సభలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతుండు. మరి ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. ఇక శిలక పలుకులు ఎట్లున్నాయి. మరి రాజురా సభలో మాట్లాడాడు, చేతులా పెట్టి మాట్లాడిండు. వెన్నుపోటుదారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని ఇక అదానీల కుట్ర. ఈ అధికారంలోకి రావడానికట వెన్నుపోటుదారుల వాళ్ళ సహాయంతో అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ అదానీలు ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారట. ఇక ఈసారికి కుట్రలు రావు. ఈయన అట్లాంటి పనులు అసలే చేయడు, ధైర్యంగా పోతాడు. ఓట్లు ఎక్కడ పడతాయి? వేస్తారా సార్? ప్రజలారా మీరు నాకు ఓట్లు వేయర్రి, నేను మంచిగా పనిచేస్తా, బుజ్జగించి మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా, 6 గ్యారెంటీలు అయితే పక్కా నెరవేరుస్తా. ఇగో ఇట్లా మాటలు చెప్పుకుంటూ పోతాడు. మరి ఈ మాటలతోనే ఓట్లు పడతాయి సార్. ఇగో ఇట్లా ఉంటాయి. వీళ్ళేమో కుట్రలు చేస్తారట, వెన్నుపోటు పొడిచే కుట్రలు వాళ్ళేయట. ఈ సార్దేమో మొత్తం మీద ఓట్లు వడగొట్టుకునే కుట్ర. ఇక మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. అయ్యో ఇక్కడ కాదు, మహారాష్ట్ర. నేను చెప్పలే నిన్న మొన్న మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తాడని, ఆడికి పోయి చెప్తుండట వీళ్ళ కుట్రలయ్యా, మై కుట్రలు కావు, మై మంచి చేతులు ఊపి చెప్తా నేను అని చెప్తాడు. కుట్రలు కానే కావట, మంచిగా బంగారం వల్ల కాపాడుకుంటాం, మా కాంగ్రెస్ తల్లి మేము మంచిగా కాపాడుకుంటామని చెప్తుండు. గుజరాత్లో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీకి ప్రశ్న. ఇక అక్కడి ప్రశ్న ఇక్కడి ప్రశ్న ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో నీ పరిస్థితి అర్థమైతే లేదా? రాష్ట్రంలో నీకే దెబ్బల సుడిలు ఎక్కువ ఉన్నది. ఇక్కడిది ఈడిడ్స్ పెట్టిపోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరు అనుకుంటున్నావా? ఇక వడ్లు కొనకపోతివి, బోనస్ ప్రకటించకపోతివి, ఇక ఒకటే మూసి ప్రక్షాళన, మూసి పునర్జీవం, పొద్దుగా లేతే పేపర్ల మూసి కంపు తయారైపోతుంది. దాంతో పెద్ద కంపు అదొకటే పట్టుకున్నాడు.
మరి రాష్ట్ర ప్రజలు ఎట్లా బతుకుతారు, మరి వాళ్ళకు ఉపాధి ఎట్లా, వాళ్ళ బతుకుదెరువు ఎట్లా, ఈ ఆలోచనలు లేవు. మూసీని సుందరీకరణ చేయాలి, బుల్డోజర్ తేవాలి, ఎక్కిచ్చి తొక్కిచ్చి ఆయనత బొంద పెట్టాలి. ఇదే పొద్దుగాలు ఇవ్వగానే ఇక మహారాష్ట్రకు పోయిందట. మరి ఆడ కూడా నది ఒక కాలువ చూసి ఆడ కూడా ప్రక్షాళన పునర్జీవం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక గుగ్గూస్లో రేవంత్ వాహనాన్ని మొత్తానికి తనిఖీ చేసిరట పోలీసులు. ఏం పెట్టుకోపోతాడని, అక్కడికి ఏమున్నాయి పెట్టుకోవడానికి, ఇంత ఉంటే గింతే పైసలు గిట్లనే. ఇక్కడ పైసలన్నీ తీసుకుపోయి ఆడ ఓట్ల కోసం ఎంక్వైరీ చేయాలి, తనిఖీ చేయాలి. ఎందుకంటే కట్టలు కొంటపోయింది అనుకో, ఆ పైసలు ఎక్కడి మనయేనా మళ్ళీ. మరి ఆడికి పోయి ఆడ ఎంక్వైరీ చేస్తేనే ఆ పైసలు మరి దొరికితే మళ్ళీ ఇటునే పట్టుకురావచ్చు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గుజరాత్లో భాజపా ప్రభుత్వం ఇక పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లేదో ప్రధాని మోదీ చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి అడిగిండట అక్కడ. ఇక సవాల్ చేశారు. మహారాష్ట్రలోని మొత్తానికి దిగ్రస్, రాజురా, చంద్రాపూర్, వార్దా నియోజకవర్గంలో శనివారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. రాత్రి నాగ్పూర్లో రోడ్ షో మొత్తానికి నిర్వహించారు. రోడ్ షోలో ఈ ప్రసంగాలు చేసిండ్రు రేవంత్ రెడ్డి సార్. ఇక పోతే ఇక్కడ ఇదేందా ఇది నేను చూడు, వంతెన కూలిపోతే వంతెనను ఎంక్వైరీ చేయాలన్నా ఆడికిడికో పైప్ వేసిండో మరి ఏం వేసిండో, దాని మీద కూర్చున్నాడు, ఉయ్యాలు అవుతుండు. ఆ సార్ నవ్వుతుండు, ఒకసారి చూపెట్టిగో వంతెన మీద మొత్తం మంచిగా కూర్చుండి ఆడుతుండు. కూలిపోయిందిరా నాయన అని బాధపడుతుంది. ఇదేంది ఆట, వారధి కూలింది అంటే ఇట్లున్నది అన్నట్టు, ఆట లెక్క ఉన్నది. వారధి కూలిపోయిందట, వారధి కూలింది, పైపే ఆధారమైంది. పైప్ మీద పోతుర్రు అంటున్నారు. ఇది ఎక్కడన్నా చెప్పుతా. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు నర్సాపూర్ ఇక వచ్చేసి మండలంలోని జిల్లాలోనే ఏది నర్సాపూర్ జిల్లా, ఆ మండలంలోని పాత బూరుగుపెల్లి గ్రామాలకు అనుసంధానం చేస్తూ 20 ఏళ్ల కిందట కల్లూరు మొత్తానికి పెండుపెల్లి వాగు కలిసే చోట ఎస్ఆర్ఎస్సి ఆధ్వర్యంలో వంతెన నిర్మించారు. పలు గ్రామాలకు రాకపోకలు ఇక సాగించేందుకు వీలుగా ఉండేది. నిర్మాణ లోపాలు, భారీ వర్షాలు, వరదలతో ఇక మార్చి 5వ తేదీన ఓ భారీ వాహనం వెళ్ళి సందర్భంలో అయితే ఆయనత భారీ వాహనం వెళ్ళగానే ఆయనత అది కూలిపోయిందట. ఆ రకంగా కట్టిరు అప్పుడు. ఇకపోతే అట్టుడుకుతున్న మణిపూర్ మొత్తానికి మణిపూర్లో మళ్ళా హింసాకాండ చెలరేగింది. ఇక జీరీ నదిలో మృతదేహాలు దొరకడంతో చెలరేగిన హింస. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైన ఆందోళనకారులు దాడులు చేస్తున్నారట. ఇక ఇంఫాలో ఇక కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేత. మొత్తానికి అట్టడుకుతున్న మణిపూర్. ఇక ఇంఫాల్లో ఓ ప్రజాప్రతినిధి నివాసంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నటువంటి ఆందోళనకారులు. మొత్తానికి హింసాకాండ చెలరేగిపోయింది మణిపూర్లో. ఇక జనవరిలో మెట్రో రైల్ ఫేజ్ 2 పనులు ప్రారంభం కాబోతున్నాయట. ఇక ఇది రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో మెట్రో రైలుకు సంబంధించి ఫేజ్ 2 ప్రారంభం కాబోతుంది. ఎక్కడి నుండి ఎక్కడికయ్యా అంటే ఎంజీబీఎస్ నుండి చంద్రాయగుట్ట మార్గంలో స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ చేసిరట. మొత్తానికి స్థలాన్ని డిక్లరేషన్ చేయడానికి జారీ కూడా చేసిరట. ఇది వచ్చేసి ఎంజీబీఎస్ నుండి చంద్రాయగుట్ట వరకు మెట్రో మార్గానికి మొత్తానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ ఇది చూడరు, ఇక మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా చేస్తుంది. కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక మూసీ సుందరీకరణ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి తెరలేపింది రేవంత్ రెడ్డి. దీన్ని ఆసరా చేసుకొని కోట్లు కాజేసేటువంటి ప్రయత్నం అట ఇది. ఇక తులసిరామ్ నగర్ లంకలో చేపట్టినటువంటి పాదయాత్రలో మూసీ బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గౌతమ్ రావు తదితరులు మొత్తానికి పాల్గొన్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర. ఇక కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మణ్, ఈటల ఈశ్వర్ రెడ్డి మొత్తానికి వీళ్ళంతా పాల్గొన్నారా. ఇకపోతే ఢిల్లీలో సఖీ డిపోను ప్రారంభిస్తున్నటువంటి రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ అధికారులు మొత్తానికి సఖీ సెంటర్ను ప్రారంభం చేస్తున్నారట. మహిళా బస్ డిపో ఇక దేశంలోనే తొలిసారి ఢిల్లీలో ప్రారంభం చేయబోతున్నారు.
మహిళలకు సంబంధించి బస్ డిపో ఢిల్లీలో తొలిసారిగా ప్రారంభం చేయబోతున్నారట. దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో శనివారం ఓ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ మొత్తానికి ఏర్పాటు చేయబోతున్నారు. ఇక లగచర్లకు సంబంధించి ఈ వివాదము ఇంకా ముగుస్తలేనటువంటి పరిస్థితి. ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారో లగచర్ల వివాదం. రేవంత్ రెడ్డికో దండం పెట్టాలి, పొద్దుగాలు లేచి ఆడ కుక్కలకు షాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టించినట్టు అయిపోయింది కథ. మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో లగచర్ల వివాదం. లగచర్ల కేసులో మరో 4 అరెస్ట్, మళ్ళీ ఇంకా 4 అరెస్ట్ చేసిరట. మొన్న 16 మంది కాంగ్రెస్ వాళ్ళ 13 మంది వాళ్ళని అరెస్ట్ చేయలేట, పక్కకు పెట్టినారు. కానీ మొత్తం మీద తీసుకుపోయారు అన్నట్టు పోలీసు వాళ్ళు. 25కు చేరిన నిందితుల సంఖ్య, అమ్మ ఈ ఫైటింగ్లో 25 మందిని మొత్తం మీద అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు అన్నట్టు. ఇక పరిగికి మరో డిఎస్పీ అటాచ్ చేసిరట. పరిగికి ఇంకో డిఎస్పీని కూడా అటాచ్ చేసిరట. వికారాబాద్ కలెక్టర్కు అదనపు భద్రత కూడా ఏర్పాటు చేసిరట. ఇంకేం భద్రత ఎందుకు? ఇంకా కలెక్టర్ మీద దాడి చేయాలని ఏమన్నా వాళ్ళు కంకణం కట్టుకున్నారా? ఈ దాడికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ఫార్మా కంపెనీ తీసుకురాకపోతే ఈ గొడవంతా ఇక్కడిది. కూర్చుండబెట్టి మాట్లాడుంటివి, నువ్వు రానుంటివి, నీ కొడంగల్ జిల్లానేనా, మరి నువ్వు వాడికి వచ్చి మంచిగా మాట్లాడి అందరితోని మాటామంతన చేసి తెలుసుకుంటే అయ్యే పోయేది కదా. ఈ వివాదానికి తెరలేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వే సారు లేపింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా రక్షణ కవచంగా పనిచేస్తుందట. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచమట. మూసీ దుస్థితికి కాంగ్రెస్ తేదేపలే కారణం భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పినటువంటి మాట. మొత్తానికి కాంగ్రెస్కు మన భాజపా మంచిగానే సపోర్ట్ చేస్తూ ఉన్నదట దేంట్లోనైనా. ఇక వీళ్ళంటూరు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయినాయి, 2 కలిసి ఆట ఆడుతున్నాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి వార్తలు ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇక ఏదేమైనా పోరు గట్టిగానే ఉండేటట్టుంది. మహాపూర్లో తెలుగు లీడర్ల జోరు ఏడన ఇక వెలుగు మన అందాల బొమ్మ దినపత్రిక ఇక రేవంత్ రెడ్డి సార్కు సంబంధించి మంచి వార్తలు మోసుకొచ్చింది. మహారాష్ట్రలో మొత్తానికి ప్రచారానికి పోయింది కదా, ఆడ మహారాష్ట్రకి ప్రచారానికి పోయింది కదా. అక్కడ ఏం పలుకులు పలికిండో అవి అందంగా దిద్దుకొస్తుంది. ఇక తెలుగు లీడర్ల జోరు సాగిందట. అయ్యా మహారాష్ట్రలో లీడర్లు కరువైపోయారని ఇక్కడ నుండి పోయిరు. ఇక ఇలా ఈ రేవంత్ రెడ్డి సార్ పోయి చెప్తేనే మరి అక్కడ మాట ఓట్లు పడతాయో ఏం కథనో. మరి ఈయనని ఎందుకు దొలకపోయారో నాకు అర్థం కాలేదు. మొత్తం మీద ఈయననే అక్కడ ప్రచారానికి పోయిండట. ఆ ఏరియాలో మనోళ్ళే ఎక్కువ ఉన్నారట. ఏ ఏరియాలో? ఇక మహారాష్ట్రలో 12 నుండి 63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు. తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండటంతో చాలామంది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి ఇక వలస వెళ్ళారు. ఇక షోలాపూరు, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాలో తెలంగాణ వాళ్ళు ఇక సెటిల్ అయ్యారట. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. ఇక వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ఇక ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను ఇక స్టార్ క్యాంపెయినర్గా మొత్తానికి నియమించాయట. మొత్తానికి ఇక్కడ తెలుగు వాళ్ళు మొత్తం మీద ఎక్కువ ఉన్నారేమో మహారాష్ట్రలో. మొత్తానికి ఇక్కడ నుండే లీడర్లు తీసుకుపోయి అక్కడ పెట్టి ప్రచారం చేపిస్తూ ఉన్నారట స్టార్ క్యాంపెయినర్లుగా మొత్తానికి వీళ్ళనే తీసుకుపోయారట అక్కడికి. ఇక తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం మొత్తానికి రోడ్ షోలు సభలు ర్యాలీలతో మొత్తానికి జనంలోకి కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు, ఇక బీజేపీ కూటమికి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇక ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. ఇక నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్. నేడు చంద్రబాబు పర్యటన, రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా తెరపడనుందట మొత్తానికి. ఇక ముంబైని దోచుకునేందుకు మోదీ, అదానీ వస్తున్నారట. ముంబైని దోచుకోవడానికి మోదీ, ప్రధాని ఇద్దరు కూడా వస్తున్నారట. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలి. రేవంత్ చంద్రయాపూర్లో మొత్తానికి సీఎం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. ఇకపోతే బయటపడుతున్న ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఇంకా బయటపడుతున్నాయట. ఈ విషయాన్ని ఇంకా తెరపైకి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మహారాష్ట్రలో ఎన్నికలు కొనసాగినాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఇక ఇది మన సార్ తీసుకొచ్చిన ఈ దొరనే దీన్ని ఇడిచిపెట్టాడు ఈ మధ్యలో. ఈ ఫోన్ ట్యాపింగు, గతంలో జరిగిన కుట్రలు, గతంలో జరిగిన అన్యాయాలు, ఏ సంస్థల ఏ అక్రమాలు జరిగినాయి
ఇవన్నీ ఓట్లు దగ్గరికి రాగానే బయటకు తీసుకొస్తాడు, ఓట్లు పోగానే మళ్ళీ మర్చిపోవాలి, వేరే విషయం మాట్లాడాలి. నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ఇక ఇచ్చినమన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ఇచ్చినామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇట్లా ఒప్పుకుంటారా మేము ఇచ్చినామని? మరి ఎవరో వాళ్ళ పేర్లు అయితే రాసిర్రా? మరి రాయలే కదా. ఇచ్చినామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చెప్పారట, వీళ్ళు చెప్తున్న మాట. ఇక సిట్ విచారణలో అంగీకారం మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇక 2 గంటలు ప్రశ్నించిన సిట్ చిరుమూర్తికి మళ్లీ నోటీసులు. మంగళవారం విచారణ. మరికొందరు నేతలను కూడా ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాటు చేయనున్నారట. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇక కేసీఆర్ ఓ శక్తి, కేసీఆరే ఒక పెద్ద శక్తి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డికి ఇత్తులు ఉడకాయి, అసలు ఇత్తులే ఉడకాయి. ఎప్పుడు భయమే, పొద్దుగాలేస్తే భయం, పొద్దుకి పండుకుని దాకా భయం, నిద్రలో కూడా ఎప్పుడెప్పుడు కళలో కనబడతాడు రేవంత్ రెడ్డికి. ఇక ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు, మొత్తానికి కేటీఆర్ చెప్తుండో. అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి. హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు, తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్య. వందలాది కేటీఆర్లు పుడతారంట. ఇకపోతే ఐసీయూలో అగ్గిపుల్ల. యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం. ఆక్సిజన్ సిలిండర్ పైపు కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీసిన నర్సు. మరో 16 మంది పిల్లలకు సీరియస్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్. ఇక ఐసీయూలో అగ్గిపుల్ల. మొత్తానికి యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణమట. ఆక్సిజన్ సిలిండరు పైపు కనెక్ట్ చేస్తుండగా ఈ నర్సుకి ఏమైనా పని ఉందా, మన్నుందా? సిలిండర్ కనెక్ట్ పైపు పెడుతుంటే అగ్గిపుల్ల ఎందుకు గీకిందో అర్థం కాలే మరి అక్కడ. ఈ మీద చరిత్ర మరి సంపాలనుకుందో హాస్పిటల్ని అంటి పెట్టాలనుకుందా మరి. ఇక సౌత్లో జనాభా పెరగాలి అంటూ ఇక ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది. ఇట్లే కొనసాగితే చైనా భాజపా లాంటి పరిస్థితి వస్తుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. సౌత్లో జనాభా పెరగాలంటున్నాడు, పెంచమంటున్నాడు. ఇక మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు. ఎవరిని? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అయితే ఈ మూసీకి సంబంధించి కిషన్ రెడ్డి నేను అండగా ఉంటా, ఇక్కడనే ఉంటా అని చెప్తుండు కదా. ఇక పడుకున్నాడు చూడు. ఇక అంబర్పేట్లో మూసీ నిద్ర చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మహేష్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఏమంటుండు? నీ ఒక్కరోజు నిద్రతోని మాకు ఒరిగేదేం లేదు. ఇవాళ వండుకుంటావు, రేపు పోతావు కదా, ఎల్లుండి స్టార్ట్ చేస్తాం ఇక. అట్లా నువ్వు ఒక్కరోజు నిద్ర చేస్తే మాకు ఒరిగేది ఏం లేదు అనగానే ఈసారి అనుకుంటాడు, అమ్మ నువ్వు ఒక్కరోజులో నిద్ర చేస్తే తెల్లారి ఊర కొడతావా బిడ్డ, నేను 15 రోజులు కాదు ఇక నెలంతా ఇన్నే ఉంటా అని కిషన్ రెడ్డి చేయాల్సినటువంటి మంత్రి కిషన్ రెడ్డి నెల రోజులు ఆనే వండుకోవాలి. ఇక ఒక్కరోజు ఉండద్దు, నెల రోజులు వండుకోసారి ఇక నువ్వు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చీఫ్ మొత్తానికి ఇక పబ్లిక్ అటెన్షన్ డైరెక్షన్ కోసమే బీజేపీ మూసీ నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. ఇక తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. ఇక బీఆర్ఎస్కు నూకలు చెల్లినై వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఖతమైపోతుందట. 19.5 లక్షల మంది మహిళలతో వరంగల్లో విజయోత్సవ సభ పెడతానని వెల్లడి. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం సురేఖతో కలిసి వరంగల్లో మొత్తానికి పర్యటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం పూర్తిగా నామరూపం లేకుండా పోతుందని మహేష్ గౌడ్ చెప్తుండు. కొన్ని ఇట్లా ఒక పార్టీ మీద ఒకరు విమర్శలు జల్లుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ పార్టీ మీద విమర్శ జల్లిన వ్యక్తి రేపు పొద్దుగాల అల్ల దుంకిండు, అల్ల విమర్శ చేసి ఇంట్లో దుంకిండు. రేపు పొద్దుగాల మహేష్ గౌడ్ కూడా బీఆర్ఎస్లోకి రాడని మనం ఎట్లా అనుకుంటాం? కేసీఆర్ మంచి మంత్రి పదవి ఇస్తా అంటే దుంకుడే ఉంటుంది. ఇక అలా ముచ్చటనే లేదు. ఎవరికి కానీ పదవులు కావాలి, పైసలు కావాలి. ఎవరు ఇస్తా అంటే వాళ్ళ దిక్కే జై కొట్టేటోళ్ళు ఉంటారు. కొందరు ఆత్మాభిమానం చంపుకొని ఆత్మ కోసం పనిచేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఇక దాదాపుగా ఎక్కువ శాతం అయితే ఇట్లనే ఉంటారు. పదవుల కోసం ఆశపడేటోళ్ళు, డబ్బు కోసం ఆశపడేటోళ్ళు. ఇవాళ కాంగ్రెస్లో కొంతమంది జంప్ అయిపోయారు ఎమ్మెల్యేలు. మైనంపల్లి పోయిండు హనుమంతరావు. హనుమంతరావు ఏం చేసిండు? వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వలేదని పార్టీ చేంజ్ అయిపోయిండు. ఆయన మాత్రం చేంజ్ అయ్యాడు. చూసిర్రు కదా, అట్లా ఉంటారు కొంతమంది, మనుషులతో సంబంధం ఉండయి. ఇక మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తుండయా రేవంత్ రెడ్డి. ఈ దందాను ఆపడానికి కిషన్ రెడ్డి ఈ రకంగా
మొత్తానికి దిగిండు రంగంలోకి. ప్రక్షాళన సరే, డ్రైనేజీ కట్టడానికి చర్యలేవి కిషన్ రెడ్డి అడుగుతున్నటువంటి మాట. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం, సర్కారు తీరుతో ప్రజలు భయంగా బతుకుతున్నారు. ఇక నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని కూడా డిమాండ్. ఇక అంబర్పేటలో మొత్తానికి మూసి నిద్ర చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి. ప్రక్షాళన సరే, డ్రైనేజీ ఇక పేదల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తాన్నటువంటి అంశం. ఇక పుష్పాల గూడలో మొత్తానికి అగ్ని ప్రమాదం. హైదరాబాద్ పుష్పాల గూడలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో మొత్తానికి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అని చెప్తున్నటువంటి అంశం. ఇదిగా ఇట్లా ఉంటే మన ఆంధ్రజ్యోతిలో ఒక్కసారి చూద్దాం. ఇళ్ళకి అవే ఉంటాయి. మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిండు కదా, ఇక ఇక్కడ అయిపోయింది. ఆడికి పోయి ప్రచారం చేస్తుండో అక్కడే ఉంటాయి ఇంట్లో కూడా. ఇక చూడ్రి, ఇగో డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అంట. అభివాదం, చేతులూపడం, స్వచ్ఛందంగా చేతులూపుడు. ఇక ప్రజావాణితో సత్ఫలితాలు. పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం, అధికారులకు సీఎం అభినందన. మొత్తానికి ఆంధ్రజ్యోతి కథనం. ఇక 10 ఫీజు గడువు 28 వరకు. ఆంధ్రజ్యోతి ఇక 10వ తరగతి ఫీజు గడువు 28 దాకా ఉందట. హరిత ఇంధనం 50,000 మెగావాట్లు, ప్రస్తుతం 10,000 మెగావాట్లు 10 ఏళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం. సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు. ఇక సీలింగ్ వర్తించదు, నాలా అక్కర్లే. ఇక ప్లాంట్ పెట్టగానే పరిశ్రమ హోదా. యంత్రాలు పరికరాలకు 100% రాష్ట్ర జిఎస్టీ మొత్తానికి తిరిగి చెల్లింపు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం సిద్ధం చేసిన సర్కారు త్వరలోనే అధికారికంగా వెల్లడి. ఇక మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రుణం ఇచ్చిందట. మూసీ సుందరీకరణ కోసము ప్రపంచ బ్యాంకు మొత్తానికి 4,000 కోట్ల రుణం ఇచ్చిందట. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునర్జీవ పనులు ప్రారంభించనున్నారు. ఇక 6 ఏళ్ల వ్యవధిలో రూపాయలు 5,863 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,763 కోట్ల వ్యయం. రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,763 కోట్ల వ్యయం అంట. ఇక 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్ల ఖర్చు అయిపోయిందట. ఇక మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తామని చెప్తున్నారు. తప్పు చేయలే. తమ్ముడి మృతదేహం వద్ద ఏపీ సీఎం బాబు చంద్రబాబు, జస్టిస్ రమణ బాలకృష్ణ. ఇక వృద్ధుల సంరక్షణకు పాలసీ. దిగొస్తున్న పసడి ధర. మాస్క్ రాకెట్, ఇస్రో శాటిలైట్. 3 నెలలైనా ఉంటా. ఎవరంటున్నారు 3 నెలలైనా ఉంటా అని? కిషన్ రెడ్డి. మూసీ పేరిట ఢిల్లీకి మూటలు. మొత్తానికి ఇక దారి ఇలా త్రిబుల్ సంబంధించి ఆర్ఆర్ఆర్ దారి ఇలా ఉంటుంది. ఉత్తరాభాగం నిర్మాణము ఇక ఈపీసీ, ఉత్తరాభాగం నిర్మాణం ఈపీసీ, హెచ్ఎంఏ, హెచ్ఎంఎం పద్ధతుల్లో మొత్తానికి ఈ విధానాల్లోనైతేనే ఇక లాభదాయకం. టోల్ వసూలు ద్వారా 20 ఏళ్లలో మొత్తానికి 15,768 కోట్ల ఆదాయం. ఇక జీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు. ఇక 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా మొత్తానికి 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్ మొత్తానికి ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేయబోతున్నారట. 6 ప్యాకేజీలు, ఇంటర్ చేంజ్లు. ఇక టోల్ ప్లాజాలో రెస్ట్ ఏరియాల ఏర్పాటు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుల వెల్లడి. ఇక NHAIకి సమర్పించిన కన్సల్టెన్సీ. మొత్తానికి ఈ త్రిబులార్ రోడ్డు ఏదైతే ఉందో అన్ని సౌకర్యాలతోని ఈ రోడ్డును నిర్మించబోతున్నారు. రెస్ట్ సౌకర్యాలు కూడా ఉంటాయంట. 6 ప్యాకేజీలు, ఇంటర్ చేంజ్లు, టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాల ఏర్పాటు కూడా చేయబోతున్నారట. ఇక 3 నెలలైనా ఉంటా. మనం నెల రోజులే అనుకున్నాం కానీ కిషన్ రెడ్డి 3 నెలల దాకా పోడట మూసీని విడిచిపెట్టి. రేవంత్ రెడ్డి సార్ ఇక నీకు సుడిగుండం ఉన్నట్టే. ఇక గోల్నాక, తులసీనగర్, బస్తీ వాసులతో భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి. మొత్తానికి హైదరాబాద్ సిటీలో గోల్నాక, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్,
మొత్తానికి దిల్సుఖ్ నగర్లో మూసీ పరివాహకంలోని బస్తీలో ఒక రోజు ఉండాలన్న రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నా ఒక్కరోజు కాదు 3 నెలలు ఉంటాడట. రేవంత్ రెడ్డి వచ్చి ఒక్కరోజు ఉండా అన్నాడు కదా, ఒక్కరోజు కాదు 3 నెలలు ఉంటా అని చెప్తుండు. ఇక సవాల్ను స్వీకరిస్తున్నా, ఈ ఒక్కరోజే కాదు అవసరమైతే 3 నెలలు మూసీ ఒడ్డున బస్తీలో ఉంటా, నా నివాసాన్ని ఇక్కడికే మార్చుకుంటా అని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే నేతలు దమ్ముంటే ఒకరోజు పరివాహక బస్తీలో ఉండాలని, అలా చేయగలిగితే తాను ప్రాజెక్టును విరమించుకుంటానని కూడా చెప్తున్నాను. ఎవరు రేవంత్ రెడ్డి మాటలో మాట్లాడింది కదా, ఒక్కరోజు కాదు 3 నెలలు ఉంటా అని చెప్తుండే. ఇక విరమించుకోవాలి ఇక తెలంగాణ. ఇక ఇందులో చూద్దాం. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో చేసినట్టు చేస్తాం, ఇది వాస్తవం. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో చేసినట్టు చేస్తాం. ఏం చేసిండు తెలంగాణలో అని అవ్వాయి, ఇది నవ్వాలో ఏడవాలో తెలంగాణలో చేసినట్టు చేస్తామట. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం ఉద్ధరించిండో ఏమో, మరి తెలంగాణలో చేసినట్టు చేస్తామని మహారాష్ట్రలోకి డబ్బా కొడుతుండయ్యా దేవుడా. ఇది నవ్వుడే గమ్మతున్నది. ఇక కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణలో చేసినట్టు చేస్తాం. రాహుల్ ప్రభుత్వం ఉంటే గుజరాత్ వాళ్ళు దోచుకోవడానికి రారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటు ఇయ్యిర్రి, తెలంగాణలో చేసినట్టు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 6 గ్యారెంటీలు అమలైనాయా తెలంగాణలో? ఈడ చేసినట్టు చేస్తాడట దేవుడు నాయన. అవ్వా, మా సర్కారు వచ్చిన 25 రోజుల్లోనే 18,000 కోట్లు రుణమాఫీ చేసినాం. డౌట్ ఉంటే తెలంగాణలోకి ఫోన్ చేసి, డౌట్ వస్తే తెలంగాణలోకి ఫోన్ చేసి తెలుసుకోరేట. ఏది మహారాష్ట్రకు పోయి చెప్తుండు. వచ్చిన 18 రోజులల్లా 18,000 కోట్లు రుణమాఫీ చేసిరట. రాగానే 25 రోజులల్లా. ఈ పేపర్ ప్రకటన, ఈ వార్త చూడరు మహారాష్ట్రలో జర చెప్పన చూసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి మాటలన్నీ బూటకాలు, గింత దొంగ మాటలు. నీ అవ్వ, ఈ ఇంత పెద్ద హోదాలో ఉన్న ముఖ్యమంత్రి దొంగ మాటలు మాట్లాడాక సామాన్య ప్రజలు మాట్లాడకపోవడానికి కారణం ఏది? ఏం కాదు, మాట్లాడచ్చు. ఇక మా పనితీరుతో కేసీఆర్ పేరు ఇక వినపడకుండా, ఆనవాళ్ళు లేకుండా చేసినాం. అదాని ప్రధాని దోచుకుంటుందుకే వస్తున్నారు. అదాని ప్రధాని దోచుకోవడానికి వస్తున్నాడట. ఇక ధారావి భూమి మీద అదాని కన్ను పడ్డది. ఇక అదాని అండతోనే కూటమి సర్కారును కూలగొట్టిండ్రు. ముంబైని లూటీ చేస్తుందుకే గుజరాత్ నుంచి వస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాటలు చిలక పలుకులు ఇట్లా ఉన్నాయి. అదాని ప్రధాని దోచుకోవడానికే మహారాష్ట్రకు వస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం మొత్తానికి చంద్రాపూర్ జిల్లా పరిధిలోని రాజురా డిగ్రాస్ వర్ధా నియోజకవర్గాల్లో ఇక మాట్లాడిన ఆయన ముంబైలోని ధారావి భూములపైన అదాని కన్ను పడిందని ఇది చదువుదాం. గాడ్సే వచ్చి గాంధీ విగ్రహం పెడతానంటుండు. రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండే. ఇక 500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి, ఏటా 120 కోట్లు ఖర్చు చేయండి. ఇక కేటీఆర్ను అరెస్టు చేస్తాం, గవర్నర్ను అందుకే కలిసినాం. కేటీఆర్ను అరెస్టు చేస్తారట, గవర్నర్ను అందుకే కలిసిరట. లగచర్ల కేసులో మరో 8 మంది రైతుల అరెస్ట్. ఇప్పటి వరకు 25కు చేరిన అరెస్టులు. ఇక పరారీలో ఉన్న వారి కోసం గాలింపు, దాడి ఘటనపైన అడిషనల్ ఐజీ విచారణ. ఇక జీవించే హక్కు లేదా? లగచర్ల ఘటనపైన ఎస్సీ ఎస్టీ కమిషన్ సీరియస్ అయిపోయింది. మొత్తానికి ఇవి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనకరమైనటువంటి